కొత్తిమీర కారం వంకాయ కూర అన్నమాట. కొత్తిమీర కారం అంటే అర్థం ఏంటి అంటే కొత్తిమీర పొడిని కారం పొడి కలిపితే కొత్తిమీర కారం అనుకుంటారు. అలా కాదండి. పచ్చిమిరకాయలు కొత్తిమీర కలిపి మిక్సీ కొట్టామనుకోండి పేస్ట్ అవుతుంది కదా, అది కొత్తిమీర కారం. ఇది అంటే ఇందులో కారం వేయక్కర్లేదు. కొత్తిమీర కారంతో వంకాయ కూర అన్నమాట. ఇది నువ్వుల నూనె, ఇది ఆడించి నువ్వుల నూనె. పూర్వం డబ్బాలలో ఉండి నూనె క్యాన్లు ఎంత 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 క్యాన్లు ఉంటాయండి. రైట్, సరిపోతుంది. పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు, కారం, ఉప్పు, మంచి నూనె, నువ్వుల నూనె, అంతే. నూనె వేగింది, నూనె మరిగింది. కొద్దిగా వేసుకుని పచ్చిమిరకాయలు వేసాం, కొద్దిగా ఉల్లిపాయలు వేసాం. రైట్, వేసాం కదా. ఉల్లిపాయ కూడా వేగింది, కొట్టింది వేసుకున్నాం. వేసేసాను, ఎక్కువైనా తక్కువైనా ఇంకేం చేయలేము. మామూలుగా గుత్తంగా కూర ఏం చేస్తాం, ఉల్లి వేస్తాం. ఇదే ప్లేస్లో ఉల్లి వేస్తాం. వంకాయలు కూర వేస్తాం, లేదా ఉల్లి వేసి ఉల్లి వేయక అందులో వంకాయలు వేస్తాం. ఉల్లి బదులు కొత్తిమీరని మిరపకాయలు పేస్ట్ వేస్తాం అన్నమాట. కొద్దిగా మీకు వేసుకోవాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు చేసుకోవాలి. ఈరోజు చేసిన రేపు కూడా పని చేయదు మనకి. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే రెడీమేడ్. ఇది కొంచెం వేగింది, ఇప్పుడు ముక్కలు వేసుకున్నాం. ఈ మామూలుగా తెల్ల వంకాయలు పొడుగ్గా ఉండే వంకాయలు. మనం ఒక వంకాయతో, మనకు వంకాయలే ఆంధ్ర తెలంగాణలో ఒక 20 రకాల వంకాయలు ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో ఓ 20 రకాల వంకాయలు ఉన్నాయి. కాశీపట్నం కూడా అడవుల్లోకి ఆ వంకాయ వేరు ఎంత ఉంటుంది, కానీ మెత్తగా ఉడికిపోద్ది. దేశీ వంకాయలు, హైబ్రిడ్ చెప్పట్లే. దేశీలో 20 రకాలు ఉన్నాయండి. భీమవరం దగ్గర పొన్నాడు అనే కూర ఉంటుంది. పొన్నాడు వంకాయ ఎంత ఉంటుంది, నల్లగా ఎంత పొడుగ్గా ఉంటుంది, చాలా టేస్ట్, చాలా మృదుగా ఉంటుంది. అలాగా మనం నల్ల వంకాయలు ఉంటాయి, గుత్తి వంకాయలు ఉంటాయి, పెద్ద వంకాయలు ఉంటాయి, పచ్చదేశం వంకాయలు ఉంటాయి. అలా వంకాయల్లో 20 రకాలు ఉన్నాయి. ఆ 20 రకాల వంకాయలతో మనం 200 వంటలు ఉండొచ్చు. పచ్చళ్ళు, వంటలు, స్నాక్స్, బిర్యానీలు చేసుకోవచ్చు అన్నమాట. అన్ని రకాల వంటలు ఉండవు ఒక వంకాయతోటి. మళ్ళీ ఒకదానికొక టేస్ట్ డిఫరెన్స్ ఒకేలా ఉండదు. ఇప్పుడు మీ ఇంట్లో కూర వండారండి, మీ నలుగురు ఉన్నారు ఫ్యామిలీ, నలుగురికి 6 వండుకున్నారు, ఒక 2 సర్వే ఎక్స్ట్రా వండారు. సడన్గా 15 మంది వచ్చారు భోజనం టైంకి. ఇప్పుడంటే స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి, పూర్వకాలంలో ఏమున్నాయి, పక్కింట్లోనే అదే పరిస్థితి. వాళ్ళు ఎంత వండుకోరు, ఉంటే ఒకరిద్దరు సరిపోయి ఉండేది. ఒకరిద్దరైతే ఆ 2 ఇల్లు అడ్జస్ట్ అయ్యి పెట్టేసేవారు, అప్పటికప్పుడు వండక్క లేకుండా. అలా ఎక్స్చేంజ్ బాగుండేది. 15 మంది వచ్చారు, ఏం చేస్తాం, వండాలంటే 1 గంట 12:30 1 గంట అయిందండి. ఎప్పుడు వండుతాం, ఎప్పుడు పెడతాం 15 మందికి. ఉన్న కూర ఇంతే ఉంది, ఒక 4-6 ఉంది. అదే కూరని 5 నిమిషాల్లో 15 మందికి ఎలా చేయొచ్చు తెలుసా మీకు? 15 మందికి సరిపోవాలి. అలా ఎలా వండగలం చెప్పంటారా? ఆ కూర పొయ్యి పెట్టేసి కొంచెం గిన్నె పెద్దెట్టి ఆ కూర వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం వాటర్ పోసి పలచగా అయ్యాక తెలగపిండి ఇట్టున్నారు ఇంట్లోని, తెలగపిండి వేసారు అనుకోండి, మీరు ఎన్ని నీళ్ళు వేసినా అంత కూర అయిపోద్ది అనమాట. టేస్ట్ అదిరిపోద్ది. అప్పుడు సరిపడా ఉప్పు కారం వేసేయడమే, షార్ట్ టైంలో వంట ఎగ్జిస్ట్ అయిపోతుంది. రైస్ వండేయగలం, రైస్ ఏముంది, ఇక్కడ నీళ్ళు అయితే అయిపోద్ది, కడిగేసి నీళ్ళు పెట్టయితే అయిపోద్ది. కానీ కూర అంటే ఎన్ని పనులు, కూర కోయాలి, ఈ కోయాలి, అంత చేసుకోవాలి, వండాలి, ఉడకాలి, అంత పని. అందుకని అలా మామూలుగా తెలగపిండి లేదనుకోండి, జీడిపప్పు కొద్దిగా దొరగా వేయించి పొడి చేసేసి వేసారనుకోండి అయిపోద్ది. ఇప్పుడు హోటల్లో కూరలని అదే కదా, ఈ హోటల్లో కూరలన్నీ జీడిపప్పులో ఉన్న లాస్ట్ చోర అంటాం, బాగా వేస్ట్, రద్దు. పప్పు చేయగా ఫ్యాక్టరీలో వస్తుంది, ఆ రద్దు కొనుక్కుంటారు హోటల్లో. ఒక గ్రేవీ చేసుకుంటారు, అన్నిటికీ అదే. మీరు వెజ్ అయినా అదే, నాన్ వెజ్ అయినా అదే గ్రేవీ, ఒకటే గ్రేవీ చేసి పెట్టుకుంటారు.
ఇందులో ఏమీ రంగులు లేవు, అలంకారాలు లేవు, ఆడవాడు లేదు. సింపుల్గా 4 ఐటమ్స్తో అవి కొట్టేసాం. ఆవాలు, మెంతులు, జీలకర్రలు, పోపులు, గీపులు ఏం లేదు, జంతానే అయిపోయింది.